ఒక అబ్బాయి దగ్గర ఒక మాయా పెన్సిల్ ఉండేది. ఆ పెన్సిల్తో అతను ఏమి గీసినా అది నిజమైపోయేది. మొదట్లో అతనికి ఈ విషయం అస్సలు తెలియదు. ఒకరోజు ఖాళీగా ఉండి బోర్ కొట్టి సరే ఒక ఆపిల్ గీద్దాం అని అనుకున్నాడు. కాని అతను బొమ్మ పూర్తి చేయగానే గదిలోని అలమారా ఒక్కసారిగా కదిలింది. అతను భయపడిపోయాడు. ఇంట్లో తను ఒక్కడే ఉన్నాడు. వణుకుతున్న అడుగులతో అలమారా దగ్గరికి వెళ్లి గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ నెమ్మదిగా తలుపు తీశాడు. లోపల ఎవరూ లేరు. అతను ఊపిరి పీల్చుకుందామనుకునేలోపే ఒక దృశ్యం చూసి నిశ్చేష్టుడయ్యాడు. అలమారా లోపల ఒక నిజమైన ఆపిల్ ఉంది. అతనికి అప్పుడు అర్థమైంది, బహుశా ఈ పెన్సిల్లో ఏదో మాయాశక్తి ఉందని. దానిని నిర్ధారించుకోవడానికి మళ్లీ పెన్సిల్ తీసి ఈసారి ఒక 100 రూపాయల నోటు గీశాడు. భయపడుతూనే మళ్లీ అలమారా తెరిచి చూస్తే అక్కడ నిజంగానే కొత్త నోటు ఉంది. అతను ఆనందంతో గంతులు వేశాడు. డబ్బు సంపాదించడం ఇంత తేలిక అని మురిసిపోయాడు. అయితే ఆ సంతోషంతో పాటే అతనిలో దురాశ అనే విత్తనం మొలకెత్తింది. వెంటనే పెన్సిల్ పట్టుకుని గబగబా నోట్లు గీయడం మొదలుపెట్టాడు. కొద్దిసేపటికే అలమారా అంతా డబ్బుతో నిండిపోయింది. తను జీవితంలో అత్యున్నత శిఖరానికి చేరుకున్నానని నవ్వుకున్నాడు. అప్పుడే అతనికి ఒక ఆలోచన వచ్చింది. 30 ఏళ్లు వచ్చాయి, ఇప్పటివరకు నాకు ఒక ప్రేయసి కూడా లేదు కదా అని. వెంటనే పెన్సిల్ పట్టుకుని తన కలల సుందరిని గీయడం ప్రారంభించాడు. కాని సరిగా అదే సమయంలో ఇంటి కాలింగ్ బెల్ మోగింది. ఏదో పార్సిల్ వచ్చిందని ఆ బొమ్మను అక్కడే అసంపూర్తిగా వదిలేసి తలుపు తీయడానికి వెళ్లాడు. తిరిగి లోపలికి రాగానే భయంతో అతని కళ్ళు తేలపడ్డాయి. అలమారా తలుపులు తనంతట తామే మెల్లగా తెరుచుకుంటున్నాయి. మేజాపై ఉన్న అసంపూర్ణ చిత్రాన్ని చూసి అతని గుండె ఆగిపోయినంత పనైంది.